सबसे पहले तो मैं आप सबकी क्षमा मांगूंगा क्योंकि मुझे आने में थोड़ा विलंब हुआ और मैं कर्नाटका से आ रहा था, तो अच्छा नहीं, आप जैसे बड़े लोगों को इंतजार कराना चाहिए और इसलिए मैं आप सबकी क्षमा चाहता हूं। पहले आपके सवाल का जवाब दे दूं। अरुण जी, आपकी पूरी टीम को लगाइए कि मोदी है क्या, ढूंढ के निकाले। आप 29 पर अटक गए। मैं 2047 के लिए लगा हुआ हूं। గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో అది ఒక విజనరీకి ఉండాల్సిన లక్షణం. ఏదో నెక్స్ట్ ఎలక్షన్ వరకునో లేకపోతే వచ్చే ఏడాదిలోగా ఏం చేయాలి, ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా భిక్ష వేసి ఆకట్టుకోవాలి, ఇటువంటి ఆలోచనలు చేయకుండా ఒక విజన్తో వ్యవహరిస్తే, ఒక విజన్ని అనుసరించి ప్రవర్తిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మోదీ గారి ఒక్క స్టేట్మెంట్ వింటే చాలండి. ఐఎమ్ థింకింగ్ అబౌట్ 2047. నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను. ఏదో 2024, 2029లో ఏం జరుగుతుంది, ఈ దేశానికి లీడర్షిప్ ఎటువంటి దూరదృష్టి కలిగి ఉండాలో మోదీ గారి స్టేట్మెంట్లో మనకు అర్థమైంది. అందుకని ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జై హో మోదీ, జై హో ఎన్డీఏ అన్నారు. రేపు ఆఫ్కోర్స్ ఇంకా 24 గంటల వ్యవధి కూడా లేదు. ప్రజలు తమ నిర్ణయాల్ని ఇచ్చేశారు. సో ఎవరైతే బిచ్చం వేసి ఈ దేశ ప్రజల్ని భిక్షగాళ్ళుగా తయారు చేద్దాం, మీకు ఒక 5,000 ఇస్తాం, ఇంట్లో కూర్చోండి, కాలక్షేపం చేయండి, సోమరిపోతుల్లాగా ఉండండి అని చెప్పిన 8,500 రూపాయలు అదే ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నెలకు అనుకుంటా, నెలకు 8,500 ఇస్తే ఇక అంతకంటే ఏం కావాలి, అన్నీ సమస్తం వచ్చేస్తాయి ఇంటికే. ఆ భిక్షం మాకొద్దు, మేము పని చేస్తాం, మాకు పనికి డబ్బులు ఇవ్వండి అంటూ చెప్పడం జరిగింది. వాళ్ళ నిర్ణయాలని చెప్పు దెబ్బ తగిలిందండి. ఇన్ఫ్యాక్ట్ ప్రతిపక్షానికి 10 సీట్లు పెరుగుతున్నాయి అనుకుంటాను కాంగ్రెస్కి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం. మేము పని చేసి డబ్బులు తీసుకుంటాం మొర్రు అని అంటుంటే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తీర్పు వస్తుంది ఇప్పుడు. మాకు మీ భిక్ష అవసరం లేదు. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ కూడా ఏవో కొన్ని ఈ ఉచిత పథకాలు చెప్పింది, బట్ దాని నుంచి స్లోగా వాళ్ళు కూడా బయటకు వచ్చేసే ప్రయత్నం చేయాలి. క్రియేట్ ఎంప్లాయ్మెంట్, క్రియేట్ వెల్త్ ఫర్ పీపుల్ అండ్ ఎంప్లాయ్ దెమ్ వేర్ దే ఫిట్. తప్పకుండా వాళ్ళ జీవితాలు మా జీవన ప్రమాణాలు పెరిగాయి అని విశ్వసిస్తున్నారు. ఎన్డీఏకి ఇటువంటి మెజారిటీ దేశవ్యాప్తంగా ఇస్తున్నారు అంటే, నేను 2 నెలల క్రితం మా ఎడిటర్ విజయనారాయణకి ఒక టేబుల్ తయారు చేసి చూపించాను. దిస్ ఈజ్ వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అక్రాస్ ది కంట్రీ. బహుశా నాలో ఒక సెఫాలజిస్ట్ ఉన్నాడు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దాదాపుగా యాక్యురేట్గా ఉన్నాయి నెంబర్స్ చూస్తే. ఏ రాష్ట్రంలో 2019లో ఎన్ని సీట్లు వచ్చాయి, 2024లో ఎన్ని సీట్లు రాబోతున్నాయి. ఆ పైన చూడండి 335 అనే ఒక అంకె కనిపిస్తోంది. అది నేను వేసిన ప్రెడిక్షన్. ఇప్పుడు 350, 70 2 నెలల్లో కొద్దిగా పరిస్థితి మారుతుంది కదా. తర్వాత నేను మళ్ళీ పక్కన రివైజ్డ్ కూడా వేశాను. ఆ రివైజ్డ్ అంకెలు కూడా వేసుకుంటూ వచ్చాను. కర్ణాటకలో ఎవరైనా 23 సీట్లు బీజేపీకి వస్తాయని మన ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మొన్ననే వచ్చింది, పైగా ఓ సంవత్సరం కూడా కాలేదు, ఏడాది కూడా కాలేదు. ఇంతలోనే కాంగ్రెస్కి వ్యతిరేక పవనాలు వేస్తాయని ఊహించగలరా? ఎందుకంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలండి. పెద్దగా దీనికి ఏమీ సెఫాలజీ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు. ఐ థింక్ నెక్స్ట్ ఎలక్షన్కి ఐఎమ్ గోయింగ్ టు బి ఏ సెఫాలజిస్ట్. తప్పకుండా ఐ విల్ డాన్ దట్ రోల్, ఐ విల్ ప్లే దట్ రోల్. తమిళనాడులో 4 సీట్లు వేశాను బీజేపీకి వస్తున్నాయని. సో ఆ అంకె 2 నెలల క్రితం ఎవరు కూడా ఊహించలేనిదే. ఎందుకంటే అన్నామలై అనే ఒక స్ట్రాంగ్ లీడర్ అక్కడ ఎమర్జ్ అయ్యాడు. ఐ థింక్ హీ ఈజ్ గోయింగ్ టు విన్ ది 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ ఫర్ బీజేపీ ఇన్ తమిళనాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇటువంటి ఒక అద్భుతమైన నాయకత్వం అక్కడ కనిపిస్తోంది. చాలామంది నాయకులు ఉన్నారు బీజేపీకి. ఇవాళ కాంగ్రెస్లో నాయకులుగా ఎవరు అంటే వెతకాల్సిన పరిస్థితి, అసలు అగ్రనాయకత్వమే లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఒక పార్టీని, ఒక దేశాన్ని లీడ్ చేయాలంటే అండి ఒక విజన్ కావాలి, ఒక సమర్థత కావాలి. ఆ 2 పుష్కలంగా ఉండబట్టే నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఇప్పుడు మళ్ళీ 3వసారి ఓవర్వెల్మింగ్ మెజారిటీతో, ఏదో
చిన్న చితక మెజారిటీ అంటే సరే ఏదో మేనేజ్ చేశారులే, ఈవీ బాక్సులు తారుమారు చేశారులే అనుకోవచ్చు. బట్ ఇది ఈవీ బాక్సులు తారుమారు చేయడం కాదు. ప్రజలు ఇస్తున్న తీర్పుని గౌరవించాలి ఎవరైనా సరే. ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. మోదీ గారు చెప్పినట్లుగా అమృతకాలం ఇది. గత 65 ఏళ్లలో ప్రభుత్వాలు చేయలేని పని 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసి చూపించింది. పిఎస్యూస్ జస్ట్ ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్గా దారుణమైన దివాలా పరిస్థితికి చేరిన పిఎస్యూల్ని ఇవాళ ప్రపంచంలోనే అత్యుత్తమ పిఎస్యూల్లో మన కంపెనీలు రాణించగలిగేలాగా ఇవాళ మన ఆర్వీఎన్ఎల్, ఇవాళ మన రైల్వే కంపెనీస్ లైక్ టిటాగర్ వ్యాగన్స్ ఇటువంటి కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అలాగే మన డిఫెన్స్ కంపెనీస్ హెచ్ఏఎల్, బిఈఎల్ వీళ్ళు తయారు చేసే ఉత్పత్తులన్నీ మన దేశ అవసరాలకు సరిపడగా ఇంకా రేపు ఎగుమతి చేసే దిశగా మనం వెళ్తున్నాం. సో ఇదంతా కూడా మేబీ 2047కి డెవలప్డ్ కంట్రీగా కాకపోతే మరొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, బట్ విల్ బీ దేర్. తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఒక ప్రచండ వేగంతో ఈసారి ఎన్డీఏ దూసుకెళ్ళబోతోంది. రేపు ఆఫ్ కోర్స్ మేబీ నెంబర్స్లో అటు ఇటు ఒక 5-10 ఉంటాయో తప్ప ఓవరాల్గా డైరెక్షన్ అయితే ఏమీ మారే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం కొనసాగబోతోంది. ఒకటే చిన్న నిదర్శనం అండి. ఓవైపు ఎలక్షన్స్ ప్రక్రియ జరుగుతూ ఉంటే బ్యూరోక్రాట్స్ అందరూ కూడా 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకేమీ మనం పెద్దగా సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు మన మార్కెట్ సంబంధించి ప్రధాని అమిత్ షా గారు, నిర్మలా సీతారామన్ గారు, అలాగే జయశంకర్ గారు, ఇంకా ఆయన ఎవరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సర్దార్జీ ఠాకూర్ ఏదో ఉంది ఆయన పేరు, వీళ్ళందరూ మార్కెట్లో కొనుగోలు చేయండి, జూన్ 4 తర్వాత మార్కెట్లు బాగుంటాయి. అసలు జూన్ 4 తర్వాతనే కాదండి, లాస్ట్ 5 ఇయర్స్లోనూ మనం చూసాం మార్కెట్స్ ఎంత ఫినామినల్ వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయో పోస్ట్ కోవిడ్. ఆఫ్ కోర్స్ 5 ఇయర్స్ అంటే, అండ్ రాబోయే 5 ఏళ్ళకు కూడా రన్వే సిద్ధంగా ఉంది. ఇక ప్లైన్ టేక్ ఆఫ్ కావటమే మిగిలి ఉన్నది అంతే. ఎప్పుడు బులిష్గానే మాట్లాడతాం. ఇవాళ ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది నాకైతే. సో మోడీ 3.0 స్టాక్స్ నిన్న నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి గుంటూరు వెళ్ళాం. కారులో వాడు నన్ను గుచ్చి అడగటం, ఏం పెరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏ కంపెనీలు పెరుగుతాయి. దొరికాను కదా 1 to 1కి. ఏది పెరగదో చెప్పు అని ప్రశ్న వేశాను. పిఎస్యూస్, డిఫెన్స్, రైల్వేస్ ఒక సెక్టర్ అని కాదు, డెఫినెట్లీ అండి ఆల్ డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ కంపెనీస్ సెక్టర్స్ విల్ రీప్రోర్ అంతే. బ్రహ్మాండంగా ప్రచండ వేగంతో ఇప్పుడు ఎలా అయితే ప్రభుత్వం ఒక అఖండమైన మెజార్టీతో రాబోతోందో పవర్లోకి, అటువంటి ఒక అత్యద్భుతమైన ప్రచండ వేగం అనేది మన మార్కెట్స్లో కూడా చూడబోతున్నాం వచ్చే 5 ఏళ్లలో కూడా. కాబట్టి జస్ట్ బీ రెడీ విత్ క్యాష్. ప్రతి డిప్స్ వస్తుంటాయండి, ఒకటే డైరెక్షన్లో ఇలాగా పెరగదు కదా మార్కెట్, ఎప్పుడు కూడా ఏకపక్షంగా తగ్గుతుంది. అప్పుడప్పుడు డిప్స్ వస్తుంటాయి, కరెక్షన్స్ వస్తుంటాయి, పెద్ద కరెక్షన్స్ వస్తాయి. ఒక్కసారి నిఫ్టీ 1000 పాయింట్లో పడిపోయి అందరినీ గాబరా పెడుతూ ఉంటుంది. అటువంటి వచ్చినప్పుడు తప్పకుండా కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి. అండ్ 75 to 80% ఆఫ్ యువర్ మనీ షుడ్ గో ఇన్ టు డొమెస్టిక్ ఎకానమీ ఫేసింగ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్. మిగతా 20% ఐటీ, ఫార్మా, లేకపోతే ఇలా గ్లోబల్ ఫేసింగ్ కంపెనీ మెటల్స్ వీటిలోకి పెట్టండి. బట్ 80% ఏంటండి ఆ డొమెస్టిక్ ఎకానమీ, మిగతా అన్నీ అవే. నేను మెన్షన్ చేసిన 3 మినహాయిస్తే మిగతా అన్నీ కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, క్యాపెక్స్ థీమ్ ఓరియంటెడ్ స్టాక్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, పిఎస్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, యు నేమ్ ఇట్ అంతే. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఇచ్చే క్యాపిటల్తోనే ఈ సెక్టర్స్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది మనం. సో యాప్లో రేపు సోల్ యాప్లో వీఆర్ గోయింగ్ టు గివ్ లైవ్ అప్డేట్స్ అండి. దయచేసి డోంట్ మిస్ దెమ్. కుటుంబరావు గారు కూడా విజయవాడలో ఉంటారు, బట్ ఆయన కూడా రిక్వెస్ట్ చేశాను నేను మధ్యలో గంటకి 10 నిమిషాలు చొప్పున లెట్స్ టాక్ అబౌట్ ది లైవ్ అప్డేట్స్ అని అంతే. అక్కడ ఏమీ రికమెండేషన్ ఉంటాయని కాదు, బట్ ఏం జరుగుతోంది, ఎలా మార్కెట్స్ జర్నీ కొనసాగబోతోంది నెక్స్ట్ 5 ఇయర్స్కి, ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటాం. ఆఫ్కోర్స్ టీవీ5లో మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఇక్కడ కనపడి 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రేపంతా పొలిటికల్ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇక్కడ అంతగా మనకు స్పేస్ ఉండదు. కాబట్టి అక్కడ చేద్దామన్న ఆలోచన జరుగుతోంది. సో గుర్తుంచుకోండి, సోల్ యాప్ అనేది అప్డేట్స్ ఫ్రీగానే, అక్కడేమి డబ్బులు గీపులు ఇచ్చి మీరు వినాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇక అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఫస్ట్ నాకు కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకంటే బహుశా 300 పైన మార్కుని
పదే 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 నా నోట్లోంచి వచ్చింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్తున్నాయి. అండ్ మీకు కంగ్రాట్స్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అలయన్స్ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో మీకు కూడా కంగ్రాట్స్. రేపు ఆఫ్కోర్స్ ఎనీవే మొత్తం రియల్ నెంబర్స్ రేపు చూస్తాం అనుకోండి, బట్ ముందే మనకి తెలిసిపోయింది ఫలితం దాదాపుగా. మార్నింగ్ అండి వసంత్ గారు, అండ్ మీ కాన్ఫిడెన్స్ కి మీ కంటిన్యూస్ గా అనమాట ఎన్డీఏ పైన మీరు పెట్టిన హోప్స్ కూడా అనమాట కంగ్రాట్స్ అని చెప్పేసి అంటాను. అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఎగ్జిట్ పోల్స్ అనమాట ఈ మధ్య కాలంలో అంతా ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అవుతున్నాయి కాబట్టి అనమాట డెఫినెట్లీ ఎన్డీఏ 3.0 అయితే అందరూ ప్రిపేర్డ్ గానే ఉన్నాం. అండ్ టుడే ఎస్పెషల్లీ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ అన్ ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ అంటాను. ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ అనేది ఎందుకంటానంటే మినిమం అట్లీస్ట్ 600 పాయింట్స్ ప్లస్, అంటే 800 పాయింట్స్ కనిపిస్తుంది కుటుంబరావు గారు ఇప్పుడు. 800 పాయింట్స్ అయినా కూడా సర్ప్రైజ్ కాదు వితౌట్ ఎనీ డౌట్. నేను నిఫ్టీది మార్నింగ్ ఎప్పుడు చూశాను, ఎవ్రీ గంటకి హాఫ్ అన్ అవర్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు కూడా. బట్ డెఫినెట్లీ ఏదైతే కనుక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ఉంటుందో దాన్ని కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను. ఎందుకంటే యూజువల్లీ ఇలాంటి ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు అనమాట కొంచెం మన దగ్గర కూడా గ్రీడీనెస్ అవనియండి, ఇటు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అవనియండి, వీటన్నిటితోటి కాస్త ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ కూడా సెటిల్ అయిపోయి చేజ్ చేసుకుంటానికి కూడా ప్రిపేర్ అవుతాం. కాబట్టి అట్లా చేజింగ్ అనేది మాత్రం అవాయిడ్ చేయమని చెప్పేసి క్లియర్లీ అంట. ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోండి. బట్ డెఫినెట్లీ పాకెట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఇంత ఒక్కసారి బిగ్ ఓపెనింగ్ లార్జ్ క్యాప్స్ లో వచ్చినప్పుడు అనమాట, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ అవనియండి, కొన్ని సెలెక్ట్ పాకెట్స్ లో ఎక్కడైతే రీసెంట్లీ రిజల్ట్స్ వచ్చేసి వాల్యూ ఉందో ఆ స్టాక్స్ లో ఆపర్చునిటీ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఆ ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇవాళ ఎక్స్ప్లోజివ్ ఓపెన్ తర్వాత వాట్ నెక్స్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. వెరీ వెరీ బిగ్ వీక్స్ అండి నెక్స్ట్ 2-3 వీక్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంటుంది, 5th to 7th మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ ఉంది. ఇవాళ ఎనీవే ఆటో సేల్స్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ యూఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఇట్లా 1 by 1 అనమాట. అండ్ ఆల్ ఇంపార్టెంట్ అనమాట యూనియన్ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ ముందు స్పెక్యులేషన్ మనకు తెలుసు అనమాట, ఏది ఉండొచ్చు ఏది ఉండకూడదు అని. ఎందుకంటే మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయింది, రియల్ బడ్జెట్ ఇప్పుడు కాబట్టి ఒక విజన్ స్టేట్మెంట్ లాగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఆల్రెడీ మోడీ గారు ఏదైతే 100 days స్టేట్మెంట్ ఏదైతే పెట్టారో దాన్ని బడ్జెట్ లో ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం క్లియర్లీ చూడాల్సి వస్తుంది. దాన్ని బట్టి అనమాట మార్కెట్ ఖచ్చితంగా అనమాట రియాక్ట్ కూడా అవుతుంది ఓవర్ పీరియడ్. అండ్ వీకెండ్ లో అంటామా జిఎస్టీ డేటా అవనియండి, జీడిపి డేటా అవనియండి, అన్ని కూడా ఫేవరబుల్ గా ఉన్నాయి. ఎకానమీ ఆల్ సెట్ అని చెప్పేసి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఒక్క అబ్జర్వేషన్ ఇక్కడ ఏంటంటే బై అండ్ లార్జ్ క్యాప్స్ అన్నిటికీ కూడా ప్రాఫిట్స్ వచ్చినాయి. దిస్ వాస్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ క్వార్టర్ ఇంట్రెస్టింగ్లీ అనమాట. అంటే నెంబర్స్ టాప్ లైన్స్ బాగా పెరిగినాయి కానీ బాటమ్ లైన్ అనమాట కేర్ఫుల్లీ చూస్తే కనుక లాస్ట్ 5 quarters లో లీస్ట్ గ్రోత్ కనిపించింది. పెరగటం పెరిగింది ప్రాఫిట్, బట్ గ్రోత్ తగ్గింది అనమాట. అంటే కొంచెం మోడరేషన్ అవుతుంది. బేస్ ఎఫెక్ట్ అనమాట, హయ్యర్ బేస్ కాబట్టి అనమాట డెఫినెట్లీ కొంచెం మోడరేట్ గా ఉంటాయి రిటర్న్స్ ఎక్కడి నుంచి అని చెప్పేసి కూడా అనుకోవాలి హయ్యర్ బేస్ పాయింట్. బట్ ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఫర్ ఎక్సైటింగ్ గుడ్ టైమ్స్ కూడా అనమాట. అండ్ స్టాక్స్ వైజ్ టెక్నికల్స్ వైజ్ కూడా చూసి చెప్పాలంటే మాత్రం ఒక విధంగా ఇర్రేషనల్ అంటాను ఇవాళ. ఎందుకంటే మొన్న 2500 చిల్లర దగ్గర ఏదైతే మార్కెట్ క్లోజ్ అయిందో 25,000 చేంజ్ దగ్గర, అక్కడి నుంచి ఒకేసారి ఇప్పుడు 23,200 న్యూ హిస్టారికల్ హై దగ్గర కనమాట పైన ట్రేడ్ అవుతా ఉంటే కనుక టెక్నికల్స్ కూడా పెద్దగా పనిచేయమని అంటాను. అయితే కాషన్ చేశారు లాస్ట్ వీక్, మీరు రిమెంబర్ చేస్తే 24,000 దగ్గర కాల్స్ పెరుగుతున్నాయి, 23,500 దగ్గర కూడా కాల్స్ బాగా పెరిగింది ఈ జూన్ సిరీస్ లో అని. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు అది ఒక రియాలిటీ అవుతుందా? 23,500 కాల్స్ హ్యూజ్ ప్రాఫిట్స్ ఇస్తాయి ఇవాళ ఎట్లాను. అండ్ 24,000 కూడా అనమాట డెఫినెట్లీ ఒకసారి స్ట్రైక్ అయ్యే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. ఇక పుట్స్ అంటావా డెఫినెట్లీ రైటర్స్ కి హ్యూజ్ లాసెస్ ఉంటాయి. మేబీ ఇవాళ 23,000 దగ్గర కాస్త పుట్ రైటింగ్ పెరిగే పాసిబిలిటీ అయితే ఉంటుంది. బట్ అవాయిడ్ జస్ట్ తగ్గింది కదా అని చెప్పేసి మార్కెట్ ఎక్కడన్నా కరెక్షన్స్ వస్తే షార్టింగ్కి వెళ్ళటానికి మాత్రం అవాయిడ్ చేయమంటాను. ఎందుకంటే జస్ట్ బికాస్ స్టాక్ ప్రైజెస్ పెరిగినాయి అని షార్ట్ చేయటం అయితే మాత్రం నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఎందుకంటే వీటన్నిటితో పాటు ఎఫ్ఐఐ షార్ట్ స్క్వీజ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం డొమెస్టిక్ ప్లేయర్లు కంటిన్యూస్ గా కొంటున్నారు, ఎఫ్ఐ షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేశారు. ఇవాళ వాళ్ళు కవరింగ్ వస్తారా రాదా అనేది చూడాలి.
పెద్ద ప్లేయర్స్ లైక్ సమీర్ అరోరా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, డెఫినెట్లీ షార్ట్ స్క్వీజ్ ఉండొచ్చు ఎఫ్ఐఎస్ లో అని చెప్పి కేర్ఫుల్ గా చూడమంటాం. పుట్ కాల్ రేషియో ఎగ్జాక్ట్ 1 దగ్గర ఉండింది మొన్న, అంటే కరెక్ట్ గా ఒక డైరెక్షన్ ఇవాళ క్లియర్లీ ఉంటుంది, 1 సైడెడ్ గా తెలుస్తుంది. అండ్ విక్స్ మాత్రం హిస్టారికల్ హైస్ లోనే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ వారం ఒకసారి 27 టచ్ అయినా కూడా సర్ప్రైజ్ కాదు. మొన్నటి వరకు 24 దగ్గర హోవర్ అవుతుంది, మేబీ అనదర్ 3% జంప్ కూడా రావచ్చు. లాంగ్ స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే డెఫినెట్లీ పిఎస్యూ స్టాక్స్ లో బిల్డప్ అయినాయి, లైక్ హిందుస్థాన్ కాపర్ ప్లస్ అనమాట. రీసెంట్ ఫ్యాన్సీ వచ్చిన గెయిన్ చేసిన ఐడియా, హ్యావెల్స్, వోల్టాస్ లాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. అయితే షార్ట్స్ ఎక్కడ పెరిగినాయి అంటే బర్జర్ పెయింట్స్, ఇప్కా ల్యాబ్స్, బిర్లా సాఫ్ట్, టీసీఎస్, టీవీఎస్ మోటార్ లాంటి స్టాక్స్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి. అయితే డెలివరీస్ కూడా ఫస్ట్ టైం అనమాట చాలా రోజుల తర్వాత సిమెంట్ స్టాక్స్ లో డెలివరీస్ పెరుగుతున్నాయి. రామ్కో సిమెంట్, జేకే సిమెంట్, అల్ట్రాటెక్ వీటన్నిటిలో. కాబట్టి మేబీ కొత్త గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెద్దపీట పెడుతుంది కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం సిమెంట్ స్టాక్స్ ఆర్ ఇన్ ఫర్ వెరీ ఎక్సైటింగ్ టైమ్స్ నెక్స్ట్ 6 months లో. చిన్న స్టాక్స్ అవనండి, పెద్ద స్టాక్స్ అవనండి, ప్రాఫిటబుల్ కంపెనీస్ స్టిక్ అవ్వండి అని చెప్పేసి అని అంటాను. అండ్ గ్రాన్యూల్స్, లారస్, డాబర్ లాంటి స్టాక్స్ లో కూడా డెలివరీ బయింగ్ బాగా అయింది, అబ్జర్వ్ చేయమంటా. మేబీ ఒక రీబౌండ్ ఈ స్టాక్స్ లో ఉండే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తాను. పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే అవుట్ పెర్ఫార్మ్ చేసినాయో అవి మేబీ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇంకా కంటిన్యూ కావచ్చు, కానీ డోంట్ ఇగ్నోర్ ప్రైవేట్ బ్యాంక్స్, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా యాక్టివిటీ బాగా బిల్డప్ అవుతుంది. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ విషింగ్ ఎవ్రీబడి అన్ ఎక్సైటింగ్ ఇన్వెస్టింగ్ టైమ్స్ అన్నమాట ఇన్ ఎన్డీఏ 3.0. స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్స్ లో. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది అనమాట క్లియర్లీ ఫోమో ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాని రిఫ్లెక్షన్ ఇవాళ నేను అనుకోవటం ఖచ్చితంగా మనం చూస్తాము. కానీ ఇట్స్ అన్ ఎమోషనల్ గేమ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్పేసి కాషన్ చేస్తాం. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. మేము మిస్ అయిపోయాం. ఇవాళ మేబీ ఒక 800 points ప్లస్ ర్యాలీ మనం నిఫ్టీలో చూడబోతున్నాం. కానీ అది చూసి అయ్యో ఫ్రైడే కొనుక్కుంటే బాగుండేది కదా, లేకపోతే అంతకుముందు కొనుక్కుంటే బాగుండేది కదా, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ బుకింగ్ డెఫినెట్గా వస్తుంది. మేబీ 23,500 పైన డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. 600, 700 ఏదో ఒక లెవెల్లో. ఆ టైంలో ఒకవేళ ఎక్కడైనా మీరు కొనాలి అనుకున్న స్టాక్స్ మిస్ అయిన ఉంటే అక్కడ కొద్దిగా ఎంట్రీ పాయింట్స్ తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చే వీక్నెస్లో రేపు చాలా వోల్టైల్గా ఉంటుందండి మార్కెట్, దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకోండి. అందుకనే ఆ వోల్టైలిటీని మీకు ఎప్పటికప్పుడు విశ్లేషించాలనే ఉద్దేశంతోనే మనం సోల్ యాప్లో మీకోసం విశ్లేషణ అందించాలని అనుకున్నాం. సో దీపావళి, దసరా, సంక్రాంతి అన్నీ ఒకటేసారి కలిసి వచ్చేసాయి. ఇప్పుడు క్రిస్మస్, రంజాన్ అన్ని పండుగలు ఇవాళే మనకు కనిపిస్తున్నాయి మార్కెట్లో. చాలా స్టాక్స్ అండి. మోడీ 3.0 స్టాక్స్ ఏంటి అసలు? మోడీ 3.0 స్టాక్స్ ఆ లిస్ట్ కూడా మనం ఇవాళ యాప్లో ఉంచడం జరిగింది. మోస్ట్లీ పిఎస్యూస్ అండి. ఆల్ పిఎస్యూ బ్యాంక్స్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ ఇలాంటివే కాదు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడిబిఐ బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ క్యాండిడేట్, అది కూడా బహుశా రాబోయే రోజుల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ బిఈఎల్, హెచ్ఏఎల్, ఎల్ఎన్టీ, ఇరేడా, ఎస్డబ్ల్యూ సోలార్, యు నేమ్ దెమ్. ఇందాకే అన్నాను కదా మా వాడితో అన్నట్లుగా, ఏది కొనకూడదు అనేదే మనం ఇప్పుడు ఫిల్టర్ చేయాలంతే. ఏది కొనాలంటే ఎక్కడ చేయబెట్టి అక్కడ ఆగితే ఆ స్టాక్ ఒకసారి చూసినేమో కొనుక్కోవచ్చు. అలాంటి ఒక అమృతకాలం మన ముందుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఏ గోల్డెన్ ఎరా ఫర్ ది స్టాక్ మార్కెట్స్ నా దృష్టిలో అయితే. అండ్ ఇవాళ ఒక లోకల్ స్టాక్ కూడా దృష్టిలో పెట్టుకోండి, మాస్చిప్. వీళ్ళకి సీడాక్ నుంచి 500 crores, మోర్ దాన్ ఐ థింక్ 550 crores ఇంత ఆర్డర్ వచ్చింది ఫర్ డిజైన్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఒక మంచి ఆర్డర్, ఆ కంపెనీ హిస్టరీలోనే అతిపెద్ద ఆర్డర్ కాబట్టి మాస్చిప్ ఇవాళ మనకు లైమ్ లైట్లో ఉంటుంది. ఇలా అనేక రకాలైన, ఇప్పుడు జిఎస్టీ, జీడిపి ఇందా కుటుంబం వారు అన్నారు, ఇంత స్ట్రాంగ్ నెంబర్స్ అండి. వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. 1.73 lakh crores కలెక్ట్ అయింది లాస్ట్ మంత్ జిఎస్టీ. సో ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయనేందుకు ఒక పెద్ద నిదర్శనం అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఒక అన్బిలీవబుల్ విక్టరీ మన ముందు కనిపిస్తోంది ఎన్డీఏకి సంబంధించి. వరుసగా 3వసారి ప్రజలు ఎన్డీఏని మళ్ళీ ఎన్నుకోబోతున్నారు. మోదీ 3.0 ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తోంది ఈ దేశం. మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఓపెన్ కాబోతున్నాయి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ
ఏ వెరీ బిగ్ బుల్ మార్కెట్స్, మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడనటువంటి ఒక బుల్ మార్కెట్ మన ముందు ఉంది. లెడ్ బై ఆఫ్ కోర్స్ ఈ గవర్నమెంట్ పాలసీస్ అండ్ రిటైల్ పార్టిసిపేషన్. ఇప్పుడు FIIs కూడా ఇండియాకి తిరిగి రావాల్సిన పరిస్థితి. వాళ్ళు విపరీతమైన షార్ట్స్తో ఉన్నారు. ఫ్రైడే నాటికి చూస్తే మనం 85% ప్లస్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకుంటారు. ఇవాళంతా కూడా వాళ్ళు షార్ట్స్ కవర్ చేసుకుంటారు. ఏ విధంగా కనిపిస్తుంది జర్నీ? ఎస్ వసంత్ గారు, మీరు రైట్గా చెప్పారు. మీ ఇంట్రడక్షన్ కూడా చూశాను, చాలా చక్కగా నెంబర్స్ని అనలైజ్ చేశారు. వసంత్ గారు, 350 ఈజ్ ఆన్ ద రేడర్ వసంత్ గారు, అది కన్సెన్సస్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే హియర్ అండ్ దేర్ కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం థ్రిల్లర్ ఉండాలి కాబట్టి వాలటాలిటీ. ఇంకా వసంత్ గారు, అదర్స్ లో ఒక 30 to 50 సీట్స్ ఉన్నాయి, అవి కూడా దట్ బిలాంగ్స్ టు ఎన్డీఏ ఓన్లీ, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో అందువల్ల ఇక్కడి నుంచి వసంత్ గారు మార్కెట్ దేని మీద నుంచి చూస్తుందంటే డెలివరీ, మోడీ టీం ఎట్లా ఉండబోతుంది, 3.0 మోడీ టీం ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ క్రూషియల్ ఏంటంటే ఫినాన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఒక విషయం మనం నార్మల్గా ట్రాక్ చేయము వసంత్ గారు, మార్కెట్లో లాస్ట్ 5 yearsలో బుల్ మార్కెట్ ఎప్పటి నుంచి స్ట్రాంగ్గా స్ట్రెంథన్ అయిందంటే శక్తికాంత దాస్ ఎప్పుడైతే RBI గవర్నర్ కింద తీసుకున్నారో అప్పటి నుంచి మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది ఇండియన్ మార్కెట్లో. చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. కరెక్టే, రఘురామ్ రాజన్ వెళ్ళిపోవడం అనేది ఒక మంచి పరిణామం RBIకి సంబంధించి. మీరు అన్నట్లు శక్తికాంత దాస్ గారు రావడం కూడా ఒక గొప్ప పరిణామం. సో అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ర్యాలీ అనేది చూసాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ RBI గవర్నర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎవరు వస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, మోడీ టీం ఏ రకంగా ఉండబోతుంది, ఈ ఫ్యాక్టర్స్ కూడా మార్కెట్ చూస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ని ఆల్రెడీ హీజ్ ఆన్ జాబ్ వసంత్ గారు, 100-day ఎజెండా గురించి రివ్యూ స్టార్ట్ అయిపోయింది, హీజ్ ఆన్ హిజ్ జాబ్ అనమాట. సో మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా డెలివరీ మెకానిజం మీద ఉంటుంది వసంత్ గారు. నెక్స్ట్ క్లియర్ కట్గా వసంత్ గారు, ఇంకా మార్కెట్లో బోటం అనేది అయిపోయినట్టుగానే చెప్పాలి. 23,000 అనేది ఈ లెవెల్ అనేది ఇంకా బోటం లెవెల్ 22,500 అనేది ఒక బేస్ కింద ఫామ్ అవుతుంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని ఇప్పుడు సపోర్ట్ జోన్స్ కింద మారిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వసంత్ గారు స్టే ఇన్వెస్టెడ్. నెక్స్ట్ కొత్తగా న్యూగా ఎక్స్పెరిమెంట్ చేయొద్దని చెప్తాను ఇన్వెస్టర్స్కి. వారి పోర్ట్ఫోలియోలో ఏ అయితే ఉన్నాయో ఆ థీమ్స్నే కంటిన్యూ చేస్తూ హోల్డ్ చేయమని చెప్తాను. ఎస్, వీఆర్ హెడింగ్ ఫర్ ఏ మచ్ ఎక్సైటింగ్ టైమ్స్ వసంత్ గారు. మార్కెట్ చాలా స్ట్రాంగ్గా, ఇంకా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే సైడ్ లైన్స్లో ఉన్నారో, కొంచెం వేచి చూసేది ఎవరైనా ఉన్నారో అందరూ ఇండియన్ మార్కెట్స్కి రావడానికి అవకాశం ఉంది. మనకి ప్రస్తుతం ఏంటంటే అన్ని ఆల్ మ్యాక్రో ఈవెంట్స్, ఒకటి వచ్చేసేసి ఎలక్షన్ క్లియర్ కట్గా విన్నింగ్ స్ట్రీమ్ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసేసి GST డేటా కలెక్షన్ మీరు చూసారు, 10% పెరిగింది, విచ్ ఈజ్ ఫినామినల్ అనమాట. క్రూడ్ ఆయిల్ మనకి $80 per barrel చక్కగా మంచి ఆపర్చునిటీ వస్తుంది. లాస్ట్ 2-3 monthsలో చూస్తే ఎవ్రీబడి వరీడ్ ఇట్స్ హీటింగ్ 100 above అని వరీ అయ్యాం, అది కూడా ఏం లేదు. నెక్స్ట్ మాన్సూన్ అనేది నార్మల్ కంటే అబవ్గా చాలా స్ట్రాంగ్గా, వెరీ ఇంపార్టెంట్ టు ఇన్ఫ్లేషన్. ఒకసారి ఇన్ఫ్లేషన్ కానీ కూల్ అయ్యి ఒక రేట్ కట్ వస్తే వస్తుంది గారు, వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ రియల్ ర్యాలీ. సో ఈ థింగ్స్ అన్ని లైన్అప్ అయినాయి. వీఆర్ హెడింగ్ ఫర్ ఏ స్ట్రాంగ్ ర్యాలీ ఇన్ ద మార్కెట్. అందువల్ల ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూ జంప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇప్పుడు మళ్ళీ అరే మిస్ అయిపోయానే, 1 dayలో మార్కెట్ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది అనే అవసరం లేదు. మార్కెట్ ఎప్పుడైనా ఆపర్చునిటీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ గివ్స్ ద ఆపర్చునిటీ వస్తుంది గారు, ఒక స్టాగర్డ్ మేనర్లో. ఇక నుంచి ఇప్పుడున్న డబ్బులన్నీ ఈ మార్కెట్లో పైన వేసేయకుండా కొంచెం ఒక 100 rupees ఉంటే 20 rupees ఇన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్ళటం మంచిది వస్తుంది గారు. ఓకే, రైట్. మనకు ఎగ్జిట్ పోల్స్లో నెంబర్స్ మనకు చాలా వరకు స్పష్టంగా కనిపించాయి. ఢిల్లీ ఓటర్స్ కేజ్రీవాల్ అవినీతిని తిరస్కరించారండి, అది క్లియర్గా కనిపిస్తుంది. 7 సీట్లు కూడా మనకు బీజేపీకే వేశారు అక్కడ. తెలంగాణ ఓటర్స్ ఎనీవే టీఆర్ఎస్ని పూర్తిగా భూస్థాపితం చేసేసారు ఈ ఎంపీ ఎలక్షన్స్లో. అయితే ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్లో అయినా కొన్ని సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఏపీ ఓటర్స్ కూడా తాము గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకుంటున్నారు. సో ఇది కూడా మనం అక్కడి ఇప్పుడున్న ప్రభుత్వం, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన వ్యక్తి రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండాలి. అంతేగాని ఒక కులం మీద, ఒక ప్రాంతం మీద కక్ష సాధింపు ధోరణితో అందుకోసమే నేను ముఖ్యమంత్రిని అయ్యాను అన్నట్లుగా వ్యవహరించడం అనేది చాలా చాలా విచారకరమైన అంశం, ఒక శోచనీయమైన అంశం.
ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మళ్ళీ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. కానీ ఎవరు ఒక ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ధోరణిలోనూ, అయిన తర్వాత వాళ్ళ ధోరణిలో చాలా మార్పు ఉండాలి. అంతేగాని ఒక పిల్లలందరూ ఒక తండ్రి పిల్లల పట్ల ఒక 10 మందిని మంచిగా చూసుకొని మిగతా వాళ్ళని చెడ్డగా చూసుకొని ఎక్కడ చూస్తాం మనం? ఉండదు. అది ఒక తండ్రి అయిన తర్వాత ఆయన ఇంకా తండ్రి అంతే. అలాగే ఒక ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలి తప్ప నేను ఫలానా కులాన్ని నేను సాధిస్తాను, ఆ కులం మీద నేను కక్ష కట్టానని బహిరంగంగా చెప్పుకున్నటువంటి వ్యక్తిని మనం ఎక్కడ హిస్టరీలో చూడలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం చూసాం. అది చాలా చాలా విచారకరం. దానికి ఇప్పుడు ఆయన బహుశా ఫలితం అనుభవించ. మార్కెట్స్లో ఒక ఎక్స్ప్లోజివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ అయితే 23,337 కనిపిస్తుంది. ఇవాళ నేను ఎప్పటి నుంచి చదువుతా 2, 3, 4, 5, 6 అని కలవరిస్తుంటాను కదా, ఇందులో ఇవాళ మన వాళ్ళందరూ కూడా రాస్తున్నారు, మెయిల్స్ పంపించారు, ఆ నెంబర్ వచ్చేసేలా ఉంది ఇవాళ అని చెప్పేసి. సో వచ్చేస్తుందండి. 23,456 కనుచూపు మేరలోనే ఉంది, పక్కనే ఉంది. ఆ తర్వాత 23,500, 24,000, 25,000. ఈ 5 yearsలో నిఫ్టీ విల్ టచ్ 50,000 అండి, మేబీ బై ఎండ్ ఆఫ్ 2029. మరొకటి మాస్టిప్ ఇందాక అనుకున్నాం మనం, వాళ్ళకు ఒక 509 crores కాంట్రాక్ట్ వాల్యూ, 568 crores ఇంక్లూడింగ్ రీస్పిన్ అట. ఏంటో మరి అది ఆ రీస్పిన్ అంటే ఏంటో తెలీదు. 5 nanometers ప్రాసెస్ నోడ్ అండ్ డ్యూరేషన్ 3 years కాంట్రాక్ట్. ఇది సీడాక్ నుంచి వచ్చింది. ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్. ఏంటంటే డిజైన్, డెవలప్మెంట్, డెలివరీ ఆఫ్ ఏ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ SoC బేస్డ్ ఆన్ 5 nanometer టెక్నాలజీ. సో ఇది కంపెనీకి సంబంధించిన ఒక మంచి పరిణామం. ఇవాళ అప్పర్ సర్క్యూట్లో కనిపిస్తుంది ఈ సమయంలో మాస్టిప్. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను జగన్ మాట్లాడుతున్నాను సార్, సాలూరు నుంచి. అదే జగన్ సార్, లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ అండ్ అనలిస్ట్ సార్, యూ హెవ్ బీన్ గైడింగ్ us త్రూ ద జర్నీ. సో ద ఫస్ట్ డౌట్ వచ్చి మహారాష్ట్ర సీమ్లెస్ అండి. మహారాష్ట్ర సీమ్లెస్ నేను వచ్చి 410 రేంజ్ లో తీసుకున్నాను సార్. బట్ ఇట్ దగ్గర 125% రిటర్న్స్ వెళ్ళి నౌ ఇట్ ఇస్ డ్రాప్ డౌన్ టు 70% సార్. గ్రాడ్యువల్లీ డ్రాప్ అయిపోయింది. సో దాని గురించి అసలు అర్థం కావట్లే. అన్ని స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ ఈవెన్ ద ఇన్ఫ్రా ఈస్ బూమింగ్ అప్. And it has to be a very good market for these sort of stocks. That is the first stock I want to ask. And the second one is Ujjivan Small Finance Bank na Ujjivan Financial Services nunchi allot ayindi sir. 1160 shares allot ayindi. Adi 110% profit lo unnanu. But adi nenu ippudu exit అయిపోయి Jio Financial Services gaani, and because of this Vijay Shekhar Verma and Adani things, Paytm came na ee renditlo edaina enter avachcha. I need a suggestion from Kudumrao sir. Okay, మంచి ఆలోచన. అదాని గ్రూప్ స్టాక్స్ చాలా బాగా చేస్తాయి నెక్స్ట్ 5 yearsలోనూ. మళ్ళీ హిండెన్బర్గ్ లాంటిది వస్తే తప్ప బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మంచి ఆలోచనే. కుటుంబరావు ఏంటి షిఫ్ట్ కావచ్చా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి ఎనీ అదాని గ్రూప్ స్టాక్ లేదా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి? ఇమీడియట్ గా అయితే షార్ట్ టర్మ్ నేనైతే షిఫ్ట్ కానండి. ఎందుకంటే ఖచ్చితంగా స్టేటెడ్ RBI పాలసీ ఉండింది అనమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనమాట రెగ్యులర్ బ్యాంక్స్ కింద చేయడానికి అప్లికేషన్ వేసుకోవచ్చు అని అందులో ఫస్ట్ అప్లికేషన్ వేసినట్లు AU, ఉజ్జీవన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఏదైతే ఈ మర్జర్స్, డిమర్జర్స్ గ్రూప్స్ లో అవుతున్నాయి కూడా అవుతున్నాయి. అట్లీస్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 1.5 months to 2 months అనమాట దీనిపైన డెవలప్మెంట్స్. ఆ తర్వాత డెవలప్మెంట్ ఏది లేకపోతే అప్పుడే షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటాను. Till then hold on to Ujjivan. It can definitely go up from here by significantly another 25 to 30% అయితే నియర్ టర్మ్ పెరిగే పాసిబిలిటీ కూడా నాకైతే కనిపిస్తాం. మహారాష్ట్ర సీమ్లెస్ ఎందుకు కంపెనీ రిజల్ట్స్ అంత వీక్గా ఉన్నాయి? సీమ్లెస్ అండి కాస్త అనుకున్న ప్రాఫిట్స్ కంటే కూడా అన్నమాట కొంచెం తక్కువే చూపించింది. ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఇన్ పైప్ కంపెనీస్, ఎస్పెషల్లీ సీమ్లెస్ పైప్ కంపెనీస్, ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ బాగుంది కదా అని బాగా హై ఎక్స్పెక్ట్ చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చి బాగానే, కానీ మార్కెట్ ని సాటిస్ఫై చేయలేకపోయినాయి. అందుకని చెప్పేసి స్టాక్ కూడా అనమాట హై నుంచి అనమాట కాస్త కరెక్ట్ అవటం కూడా మొదలైంది. బట్ ఐ డోంట్ థింక్ యూ నీడ్ నాట్ వరీ అండి. ఎందుకంటే స్టాక్ కెన్ మూవ్ అప్ అనమాట. ఇక్కడి నుంచి కూడా నేను అనుకోవటం తిరిగి రీబౌండ్ అయ్యి స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రెష్ జర్నీ. టిల్ దెన్ వెయిట్ చేయమంటాను.
యాక్చువల్గా ఏంటంటే స్టాక్ టూ ఫాస్ట్ గా రన్అప్ అయింది. రన్అప్ అయినప్పుడు ఈ షుడ్ కెప్ట్ ఎ ట్రైలింగ్ స్టాప్ లాస్. ఎందుకంటే 1000+ వెళ్ళిపోయింది స్టాక్ అప్పుడు అనమాట. నియర్లీ 500 దగ్గర లాంగ్వేజ్ అయ్యి సెవరల్ మంత్స్ అనమాట. 1000 దాకా వెళ్ళిందంటే 1100 దాకా ఈ షుడ్ కెప్ట్ ఎ స్టాప్ లాస్ ఎట్ 1000 అట్లీస్ట్. సైకలాజికల్లీ 4 ఫిగర్ కిందకు వస్తే కనుక వీక్ అవుతుంది కదా అని చెప్పేసి అనమాట. అండ్ రిజల్ట్ వచ్చినప్పుడన్నా అమ్మేయాల్సింది. ఎందుకంటే రిజల్ట్ ప్రీవియస్ క్వార్టర్ 280 crores అయితే ఈ క్వార్టర్ అనమాట 223 వచ్చింది. కమెంటరీ బాగా ఇచ్చారు, బట్ డెఫినెట్లీ మార్కెట్ ఇమీడియట్ ఏ రిజల్ట్ ఇచ్చారని చూస్తుంది కాబట్టి, బట్ అట్ కరెంట్ వాల్యుయేషన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అంట. ఓకే, హోల్డ్ ఆన్ టు బోత్ ది స్టాక్స్, మహారాష్ట్ర సీమ్లెస్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అన్ని ఆపర్చునిటీస్ అన్ని కంపెనీలకి సమానంగా ఉన్నాయండి. కాకపోతే ఏ కంపెనీ అవకాశాన్ని బాగా అందిపుచ్చుకోగలుగుతుంది, ఏది అగ్రెసివ్గా ముందుకు వెళ్ళగలుగుతుంది అనేదే మార్కెట్స్లో విన్నర్ని చేస్తుంది. చూద్దాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే, అడగండి సార్. మార్కెట్ గురువు గారైన కుటుంబారావు సార్ గారికి, క్రాంతి సార్ గారికి, వసంత్ సార్ గారికి నమస్కారం సార్. సార్, నవీన్ ఫ్లోరైడ్ వచ్చేసి ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ సార్? అంటే 38% కరెక్షన్ అయింది కదా. అదేవిధంగా సూర్య రోషిని కూడా లాంగ్ టర్మ్ సార్, ఒక 5 నుంచి 10 years కి ఇప్పుడు ఈ టైంలో కొనుక్కోవచ్చా? కుటుంబారావు సార్ గారిని అడుగుతున్నాం సార్. సూర్య రోషిని అండ్ నవీన్ ఫ్లోరైన్ కొనుగోలు కొనొచ్చా? ఇక్కడ రెండు కూడా లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ కొనొచ్చండి. ఎందుకంటే సూర్య రోషిని కూడా కాస్త మల్టిపుల్ డివిజన్స్ ఉన్నాయి, అన్ని డివిజన్స్ బాగానే చేస్తున్నాయి. ఈసారి రిజల్ట్ కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. స్టాక్ కూడా హైస్ నుంచి డీసెంట్ గా 25% కరెక్ట్ అయ్యి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది. స్టార్ట్ అక్యూములేటింగ్ అంటానండి అట్ కరెంట్ లెవెల్స్. ఏమాత్రం రిస్క్ లేదు, రిస్క్ చాలా తక్కువ. నవీన్ ఫ్లోరైన్ కూడా నేను అనుకుంటాం వర్స్ట్ అయిపోయింది. ఆల్ ఫ్లోరిన్ కంపెనీస్ అనమాట బెటర్ టైమ్స్ ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ 52 week లో దగ్గర వచ్చింది స్టాక్. అనుకోవచ్చు 52 week లో దగ్గర ఉంటే ఎందుకు చెప్తున్నారని, మార్చ్ రిజల్ట్స్ కూడా వీక్ గా ఉన్నాయి కదా అని. బట్ థింగ్స్ ఆర్ లుకింగ్ బెటర్ ఫర్ ఫ్లోరిన్ కంపెనీస్ ఇన్ కమింగ్ 6-7 months. కాబట్టి స్టార్ట్ అక్యూములేటింగ్ అంటాను. స్టాప్ లాస్ మాత్రం నవీన్ ఫ్లోరిన్ కి 2900 పెట్టాలండి. ఎందుకంటే ఈ ఫెటాల్ ఆ లెవెల్ అంటే ఈసారి బ్రీచ్ అయితే చాలా షార్ప్ గా పడే పాసిబిలిటీ ఉంటుంది. ఆ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ అయితే నవీన్ ఫ్లోరైన్ లో. కెమికల్స్ ఈజ్ వన్ సెక్టర్. ఇప్పుడు ఏవి బాగా చేయవు ఈ 3.0 ఆర్ వాట్ ఎవర్ అనే సమయంలో చూస్తే కెమికల్స్ ఈజ్ వన్ సెక్టర్ అండి. అది అండర్ పర్ఫామ్ చేస్తుంది, ఇంకా మరికొంతకాలం అండర్ పర్ఫామ్ చేస్తుంది. దానికి ప్రిపేర్డ్గా ఉండాలి, ఉంటేనే యూ షుడ్ డూ ఇట్. ఓకే, మార్కెట్స్ గురించి మాట్లాడుకోవడం మర్చిపోయాం మనం. 23,152 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు మార్కెట్స్లో. అండ్ డెఫినెట్లీ ఒక మంచి ఓపెనింగ్, 630 పాయింట్ల ఓపెనింగ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 1585 పాయింట్లు లాభపడింది. అండ్ సెన్సెక్స్ 2000 పాయింట్లు లాభపడింది. సో చాలా రేర్గా చూస్తాం మనం. నార్మల్గా ఎలక్షన్ రోజు రేపు రావాల్సినటువంటి మూమెంట్ ఇవాళే వచ్చేసింది. మరి రేపు ఇంకా పెరుగుతుందా చెప్పలేం. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత ఎక్కడో ప్రాఫిట్ బుకింగ్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది. షార్ట్ కవరింగ్ ఇవాళంతా కూడా షార్ట్ కవరింగ్ నడుస్తుంది. బట్ ఆ తర్వాత ఇది కంటిన్యూ అవుతుందా, కొనసాగుతుందా, సస్టైన్ అవుతుందా అనేది జాగ్రత్తగా మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాల్సిన సమయం ఇది. మేబీ ఈ సమయంలో కొద్దిగా మన రాజేష్ గారు ఉండుంటే కొంత టెక్నికల్ లెవెల్స్ చెప్పేవారు. ఎనీవే, కుటుంబరావు ఏమైనా ఏ లెవెల్స్ ఆధారంగా ట్రేడింగ్ చేయాలి? నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు. నిఫ్టీ అయితే మాత్రం క్లియర్లీ 23,000 స్టాప్ లాస్ అండి. ఎందుకంటే 23,000 కింద కనుక డెఫినెట్లీ వెళ్తా ఉంటే కనుక మళ్ళీ ఒక రేంజ్ కి ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. 22,800 to 23,200 రేంజ్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అనమాట బిఫోర్ మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ వరకు అనమాట. బ్యాంక్ స్టాక్స్ నేను అనుకుంటాం ఆర్బీఐ డెసిషన్ వచ్చే వరకు మాత్రం ర్యాలీలో కొంచెం కాషన్ అవసరం అంటాను. కాస్త హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా ఇది తప్పేం కాదని కూడా అంటాను. క్లియర్లీ ఇవాళ లీడింగ్ స్టాక్స్ మనం చూస్తూ ఉంటే కనుక అంబానీ, అదానీ గ్రూప్ స్టాక్సే ఉన్నాయండి. లైక్ అంబుజా సిమెంట్ ఫర్ 4%, అదానీ పోర్ట్స్ 8% అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ 7% డామినేట్ చేస్తున్నాయి. దాదాపు గెయిన్స్ అంతా కూడా అదానీ స్టాక్స్ అన్నమాట. అంటే బీజేపీకి క్లోజర్ గ్రూప్ కదా అని చెప్పేసి కూడా కాస్త డెఫినెట్లీ మార్కెట్ మోర్ స్పెక్యులేషన్ ఆ స్టాక్స్ లో చేస్తుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ పిఎస్యూ స్టాక్స్ కూడా మనం చూస్తే పిఎఫ్సి కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఆర్ఈసి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా అనమాట ఎక్సలెంట్ గా ఇవాళ
7% to 8% జంప్ రావడం కూడా చూసాం. ఈవెన్ ఎన్టీపీసీ కూడా 6% అనమాట. కాబట్టి ఎక్స్పెక్టెడ్లీ ఆల్ పిఎస్యూ స్టాక్స్ దాదాపు మేజర్ స్టాక్స్ అయితే 52 వీక్ హైస్ కూడా వెళ్ళిపోతున్నాయి. లైక్ హెచ్ఏఎల్, బిఈఎల్ ఇవన్నీ కూడా. ఎందుకంటే హెచ్ఏఎల్ 5200 దాటింది, బిఈఎల్ అగైన్ 310 దాటింది ఇట్లా. కాబట్టి గేమ్ అంతా కూడా ఇప్పుడు డెఫినెట్లీ పిఎస్యూ స్టాక్స్ లో ఉంటుంది. కాబట్టి పిఎస్యూ స్టాక్స్ లో ఇంట్రాడేలో కరెక్షన్ వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీ తీసుకుని మేబీ ఎన్టీపీసీ ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రీసెంట్లీ వాల్యుయేషన్ అట్రాక్టివ్ అయింది కాబట్టి పవర్ గ్రిడ్ ఆర్ ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి స్టాక్స్ లో కాస్త మోర్ సేఫ్టీ ఉంటుంది. ఆ స్టాక్స్ కి నేను పికప్ చేయమంటాను. బట్ మేబీ ఇంట్రాడేలో ఒకసారి 23,000 టెస్ట్ చేస్తుంది డౌన్ సైడ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. నిఫ్టీ ఆ టైం అప్పుడు బై చేయడం బెటర్. ఓకే, మై చాయిస్ ఈజ్ అదానీ గ్రూప్ స్టాక్స్. ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా ఆల్ అదానీ గ్రూప్ స్టాక్స్ విల్ క్రియేట్ గ్రేట్ వెల్త్ అండి, గ్రేట్ వెల్త్. ఇవాళ 52 వీక్ హైస్ చూస్తే అదానీ పవర్ 12% అప్, 52 వీక్ హై. జూపిటర్ వ్యాగన్స్ మనం మొన్న హెచ్ఎస్సిసిలో మాట్లాడుకున్నాం ఒక అతిపెద్ద థీమ్లో భాగంగా. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, పవర్ ఫైనాన్స్, టిటాగర్ వ్యాగన్స్, ఐఆర్ఎఫ్సి, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఆర్వీఎన్ఎల్ వైజాగ్లో 260, నౌ ఇట్ ఈస్ 405. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్హెచ్పిసి, పవర్ గ్రిడ్, హడ్కో, బిఈఎల్, ఎన్టీపీసీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవన్నీ మనకు చక్కటి గ్రోత్ను కనపరుస్తున్న స్టాక్స్ 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అలాగే ఇతర గెయినర్స్, మిడ్ క్యాప్, లూజర్స్ చూద్దాం. సరే, గెయినర్స్ ఇవాళ చాలా కంపెనీలు పెరిగాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ తగ్గింది 3%, డామ్స్ ఇండస్ట్రీస్, గ్లెన్మార్క్ లైఫ్, సఫారీ ఇండస్ట్రీస్, గ్లాక్సో స్మిత్ క్లైన్, మిందా కార్ప్, సనోఫీ ఇండియా, పిఎన్జీ ఇటువంటి వాటిలో స్వల్ప నష్టాలు. జస్ట్ ఇంకేదో నష్టపోవాలి కదా అన్నట్లుగా తప్ప సీరియస్ లాసెస్ ఎక్కడా పెద్దగా కనపట్లేదు. మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ ఇండియా విక్స్ కూడా భారీగా తగ్గింది. ఇది కూడా గమనించాల్సిన అంశం. ఇండియా విక్స్ తగ్గుతుంది. మార్నింగ్ నేను ఆ పాయింట్ ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఎందుకంటే దేర్ ఇస్ నో అన్సర్టెంటీ, ఇంకా అన్సర్టెంటీ లేదు. సో విక్స్ తగ్గాల్సిందే. 17% తగ్గింది, 20కి వచ్చేసింది ఇప్పుడు. సో రాబోయే రోజుల్లో బహుశా 15-20 మధ్యలో ఎక్కడో సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ మోడీ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ ఒక మంచి ర్యాలీలో ఉన్నాయి. చూద్దాం ర్యాలీ సస్టైన్ అవుతుందా. అండ్ ముఖ్యంగా రేపు చాలా చాలా కీలకమండి. రేపు అసలు ఫలితం రేపు వస్తుంది. ఇప్పుడు దాకా మనం ఒకవేళ ఎగ్జిట్ పోల్స్లోకి కొంత ఏదైనా డీవియేషన్ వచ్చింది అనుకోండి, రేపు అంతే మార్కెట్స్ ఇక కకావికలం అవుతాయి. లేదు ఎగ్జిట్ పోల్స్ కంటే ఇంకా బెటర్ నెంబర్స్ వచ్చాయనుకోండి, తప్పకుండా ఈ సూపర్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. సో అండ్ రేపు ఇందాక అనుకున్నట్లుగా మన డి డే విత్ మార్కెట్ గురు ఉంటుంది. వీలైతే క్రాంతి గారిని కూడా మధ్యలో మనం తీసుకొని ఆయనతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు. ఇవాళ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో ఉండడం లేదు కుటుంబరావు గారికి కొన్ని పనులు ఉండడం కారణంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.